నందికేశ్వర తీర్థము. గురువర్యా, నందికేశ్వర తీర్థము ఎక్కడ ఉన్నది? అక్కడ స్నానము చేస్తే వచ్చే ఫలమేమిటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించటం మొదలుపెట్టాడు కృష్ణశర్మ. రేవా నదీ తీరములో కర్ణకి అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణవతి, అతని కుమారుడు కర్మసిద్ధుడు. జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తరువాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరానికి వెళ్ళి తనువు చాలించాడు. కొడుకు కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూచుకుంటున్నారు. సుగుణమతికి కూడా వయస్సు పైబడింది, వృద్ధాప్యం వచ్చింది. ఒకరోజు కుమారుడిని కోడలని పిలిచి, నాయనా, ఇంతకాలము నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు ఏమీ చెయ్యలేదు. కనీసం కాశీనగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణానంతరము అస్థికలు గంగలో కలుపుతానని మాటిస్తే నేను నిశ్చితముగా కన్ను మూస్తాను అన్నది. కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు. సుగుణమతి నిశ్చితముగా ప్రాణాలు వదిలి పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లికి కర్మ చేసి హస్తికలు మూట కట్టుకుని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు. అతడలా కొంత దూరం ప్రయాణము చేసి శుభానే గ్రామము చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటలయ్యింది. గ్రామాంతరము వెళ్ళిన గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఒక ఆవు ఉన్నది. దొడ్డులో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పొతకటానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలనే ఉత్సాహములో దూడ ఎగురుతూ యజమాని కాలు త్రొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను 4 బాదాడు. తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము కొట్టుకుపోయింది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకముగా జరిగింది. దూడ, అమ్మా, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటున యజమాని కాలు తొక్కాను. అది పొరపాటుని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించి ప్రయోజనము ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా. ఆవు, బిడ్డ, జీవులన్నీ కర్మకు అధీనములే. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవేగటము లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానము. మాయామోహితిని అజ్ఞానమావరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడుకు పుత్రశోకము కలిగించాలనుకుంటున్నాను. అప్పటికీ గాని నా కసి తీరదు. దూడ, అమ్మా, పొరబడుతున్నావు. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో పశువులమై పుట్టాము. మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చేస్తావు? ఆవు, బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించిన వాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు. బ్రాహ్మణ బాలుని చంపితే బ్రహ్మహత్యా పాతకముని కదా నీ భయం. ఏం పర్వాలేదు. బ్రహ్మహత్యా పాతకము ఒక్కటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వల్ల నా శరీరమంతా నల్లగా మారిపోతుంది. తరువాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. మళ్ళీ నా శరీరము తెల్లగా మెరుస్తూ ఉంటుంది. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ విన్నాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యా పాతకము ఎలా తొలగిపోతుంది తెలుసుకోవాలని అనుకున్నాడు. మరునాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకటానికి ఆవు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుణ్ణి కాళ్లతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తుండగానే తన శరీరము నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి ఆహాకారాలు చేస్తున్నారు. ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నదీ తీరములోని నందికేశ్వర తీర్థములో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరము తెల్లగా మెరిసిపోతోంది. ఆశ్చర్యముగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతాశ్రీ అతడికెదురుగా వచ్చి, ఎవరు నువ్వు
నువ్వు అని అడిగింది. తన వృత్తాంతం చెప్పాడు కర్మసిద్ధుడు. ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమి. నీ తల్లి హస్తికలను ఈ తీర్థములో కలుపు. నేను గంగామాతను. నీ తల్లి పుణ్యలోకాలకు వెళుతుంది అన్నది. గంగాదేవి మాట ప్రకారం తల్లి హస్తికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యము, తల్లి దివ్య శరీరము ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థమని పేరెందుకు వచ్చిందంటే, పూర్వకాలములో ఋషికనే బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరములో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తుంది. ఆ సమయములో మూఢుడు అనే రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కలిగించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు. అవి భరించలేక ఆమె శంకర పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించటానికి ముందుగా నందీశ్వరుడు, తరువాత శంకరుడు, తరువాత గంగా వచ్చారు. గంగాదేవి ఆమెను చూసి నీకేమి కావాలో కోరుకో అన్నది. దానికి ఆమె, ఓ గంగా భవాని, సంవత్సరములో ఒక రోజున నేను స్నానమాడిన నదీ తీర్థములో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థములో ఉంటోంది. అంతేకాదు, విప్రకాంత ఆర్తనాదం చేసేటప్పుడు ముందుగా వచ్చినవాడు నందికేశ్వరుడు కాబట్టి దానికి నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చింది అంటూ వివరించాడు రత్నాకరుడు. నందీశ్వరుడు, గురుదేవా, శివుని వాహనము నంది. ఇతని తల్లిదండ్రులెవరు? ఇతని జన్మ వృత్తాంతము ఏది? మాకు తెలియచేయండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలములో సాలంకాయునుడని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శిలాధుడు. శిలాధుడికి సంతానము లేదు. సంతానం కోసం అతను చెయ్యని వ్రతం లేదు, ఆడని తీర్థం లేదు, అయినా ప్రయోజనము కలగలేదు. చివరకు విలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టు వీడలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి. ఎట్టకాలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి, దేవదేవా, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, నాకు సంతానము లేదు. నా వంశము నిలబడటానికి అయోనిజుడైన కుమారుని ప్రసాదించు. అతడు వేదాంగ విధుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుష్యు కలవాడు అయి ఉండాలి అన్నాడు. శిలాధుని ప్రార్థన మన్నించి ఈశ్వరుడు, నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కానీ అల్పాయుష్కుడవుతాడు అన్నాడు. శిలాధుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చెయ్యాలని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు. విచిత్రం, అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడచక్కన రూపురేఖలు, అందచందాలు, శరీర సౌష్ఠవము కలిగి ముద్దులు మూటగడుతున్న బాలుని ఇంటికి పెంచుకోవటం మొదలుపెట్టాడు శిలాధుడు. ఋషి దంపతులు ఆ బాలుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దాము అనుకున్నారు. అప్పుడు అసిరేర్వాణి, ఋషివర్య, ఈ బాలుడు మీకే కాదు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలగచేస్తాడు. కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చెయ్యండి అన్నది. ఆకాశవాణి చెప్పిన ప్రకారం బాలుడికి నందుడని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. బాలుడు ఏకసంధాగ్రాహి కావటంతో కొద్ది కాలములోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణములో ముచ్చలాడుతున్నారు. ఆ సమయములో సూర్యదేవుడు, వరుణుడు శిలాధుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత సత్కారాలు, కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు మిత్రావరణులు. ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించటం ప్రారంభించారు.
కుమారుడు వారి వద్దకు వెళ్ళి, తండ్రి, మీ విచారానికి కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులతో, ఆర్య, అష్టైశ్వర్యములు, నవవిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు. కానీ శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి, శివుని అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు. తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్ళాడు నందుడు. కేదారము వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరము కావాలో కోరుకోమన్నాడు. దానికి నందుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగిన తరువాత ఇంకా కావలసినది ఏముంది? ఎల్లవేళల యందు నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నాడు. అతడి కోరిక మన్నించాడు శివుడు. దీర్ఘాయుష్మంతుడివై మాతో పాటు ఉండు అన్నాడు. తరువాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తములో శివుడు త్రిలోకవాసులను పిలిచి అందరి సమక్షములో నందీశ్వరుడికి ఘనాధిపత్యమునిచ్చాడు. అప్పుడు మరుత్తులు సుకీర్తి అనే తమ కుమార్తెతో నందీశ్వరుడికి వివాహము చేశారు. ఆ సంతోష సమయములో శివుడు నందీశ్వరునితో, నీవు నా భక్తుడవు, కార్యావసరముల యందు మంత్రివి, సందర్భం వచ్చినప్పుడు భృత్యుడివి, నా వాహనానికి ముల్లోకాలను జయించగల బల పరాక్రమాలు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు 5 తరాల వారు నా రుద్రగణాలలో చేరగలరు అని దీవించాడు. ఈ రకముగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు అన్నాడు రత్నాకరుడు. కాలభైరవుడు, గురుదేవా, కాలభైరవుడు అంటే ఎవరు? అతనికి చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకము ఏ విధముగా తొలగిపోయిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టి ప్రారంభములో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులనిద్దరినీ చూసి, నేను పరబ్రహ్మ స్వరూపుడిని, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞానుసారము నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు, బ్రహ్మదేవా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకర్థం కావటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుంచి నువ్వు పుట్టావు. సృష్టి కార్యములో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను. నీ మాటలు అహంకార పూరితముగా ఉన్నాయి, తమో గుణాన్ని ప్రకటిస్తున్నాయి. వేదాలన్నీ నేను సర్వేశ్వరుడును అని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు అన్నాడు. ఆ మాటలు బ్రహ్మదేవుని తలకు ఎక్కలేదు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతిస్తున్నారో వివరించండి అన్నాడు. అప్పుడు వేదములు, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ, ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు అన్నది ఋగ్వేదము. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదము. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది చతుర్దశ భువనాలలోనూ లేదు అన్నది సామవేదము. దేవతలకు, మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. సర్వ దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు, తరింపచేసేవాడు శివుడు. అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి. శివనామము, శివస్వరూపము మంగళప్రదమైనవి. మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరమిచ్చిన వాడు శివుడు. అటువంటి శివుని స్మరించడము శుభప్రదము అని అధర్వణ వేదము అన్నది. ఓంకార రూపము శివుడు, 4 వేదాలకు మూల పురుషుడు, పరపశ్యంతి మధ్యమ వైఖరిని వాగ్రూపము శివుడు. ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది. శివనామమే జీవనాధారము, ముక్తికి మార్గము. చతుర్వేద పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్ప వేరు కాదు అని చెప్పాయి వేదాలు. వేదాలు ఎన్ని విధాలు చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయ్యి ఒక్కసారి హుంకరించాడు. ఆ ఓంకారము నుంచి భయంకరమైన రూపము కలిగిన మహాకాయము
ఒకటి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశమంత ఎత్తైనది. 4 చేతులున్నాయి, 3 కన్నులున్నాయి. చేతులందు శూలము, గద, ఢమరకము ఉన్నాయి. అతడు ఢమరకము మ్రోగించాడు. భూమి ఆకాశాలు అష్టదిక్కులు దద్దరిల్లినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు త్రొక్కాడు. భూమి కంపించింది. అతడి శరీరము పచ్చ కర్పూరములాగా వెలుగుతోంది. ఆ భయంకాకారుడు శివునికి నమస్కరించి, స్వామి ఏమాజ్ఞ అన్నాడు. అప్పుడు శివుడు అతడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతన్ని శిక్షించు అన్నాడు. ఆ భయంకరాకారుడు తన చిటికిన వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలము. శివుని హోంకారము నుండి పుట్టిన వాని ఆకారము కడు భయంకరముగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు. బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుని చూసి, కుమారా, బ్రహ్మశిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటింది. ఆ పాతకము నీ వెంటే ఉంటోంది. నీవు కాపాలికా వ్రతం అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శిస్తూ చివరకు కాశీపట్టణము చేరు. కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకము నీ కనుల ముందే భస్మమైపోతుంది. నువ్విక కాశీ క్షేత్రములో క్షేత్రపాలకుడుగా ఉంటూ నన్ను సేవించవలసింది అన్నాడు. బ్రహ్మహత్యా పాతకము వికృత రూపముతో, ఎర్రని బట్టలు ధరించి, ఎర్రని కనులతో, నిక్కబుడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. భైరవుడు వేగముగా కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకము అతని వెనుకే వెళ్ళింది. ఈ రకముగా క్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్యా పాతకము బగ్గున మండిపోయింది. భైరవుడు గంగా స్నానము చేశాడు. అతని శరీరము ధవల కాంతులతో మిలమిలా మెరిసిపోయింది. ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారము కాశీ క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తులచే పూజలందుకుంటున్నాడు భైరవుడు అని కాలభైరవ వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. శరభశాలువు, గురుదేవా, శరభము అంటే 8 కాళ్ళు గల జంతువు, ఏనుగు వంటిది, సింహము కన్నా బలమైనది అని కదా. మరి ఈ శరభశాలు అంటే ఏమిటి? దాని గురించి వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. కృతయుగములో కశ్యప ప్రజాపతికి ద్వితీయందు హిరణ్యాక్షులనే కుమారులు కలిగారు. వీరు చాలా బలవంతులు, మహాతపశ్శక్తి సంపన్నులు. బ్రహ్మను గూర్చి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రములో పారేశాడు. శ్రీహరి వరాహవతారమెత్తి భూమిని రక్షించాడు. హిరణ్యకశపుని సంహరించాడు. ఆ విషయం తెలిసిన హిరణ్యాక్షుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందరూ దానవులులాగానే చావు లేకుండా వరం కావాలి అన్నాడు హిరణ్యకశపుడు. అది కుదరదు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరాల్సిందే, ఇంకేదైనా వరమడుగు అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు దానవరాజు. అలా అయితే సరే, సృష్టికర్త, నువ్వు సృష్టించిన దేని వలన నాకు మృత్యువు రాకూడదు. పగలు గాని రాత్రి గాని, ఇంట గాని బయట గాని, భూమిపై గాని ఆకాశం మీద గాని, దేవదానవుల వల్ల గాని ఇతరుల వల్ల గాని, ఆయుధముతో గాని ఆయుధము లేకుండా గాని నాకు మరణము రాకూడదు అన్నాడు. అలాగే అన్నాడు బ్రహ్మ. వరబలముతో గర్వించిపోయాడు హిరణ్యకశపుడు తపోవనానికి వెళ్ళేటప్పటికే అతని భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు. మార్గమధ్యములో నారదుడు అడ్డుపడి లీలావతిని విడిపించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆమె గర్భములో ఉన్న శిశువుకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణ లీలలను వినిపించాడు. ఈ రకముగా గర్భములో ఉండగానే బాలునికి యుక్తాయుక్తి విచక్షణా జ్ఞానం కలిగింది. ఆత్మ సాక్షాత్కారమయ్యింది. లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణము చేశారు. బాలుడు దినదిన
ప్రవర్ధమానమవుతున్నాడు. చండామార్కుల వారి వద్దకు విద్యాభ్యాసం కోసం పంపారు. అక్కడ తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వారందరికీ తత్వబోధ చేశాడు. ఆది మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడు, సృష్టి స్థితి లయ కారకుడు శ్రీమన్నారాయణుడు. ఈ జగత్తంతా అతడే నిండి ఉన్నాడు. ఈ రకముగా వైష్ణవ తత్వాన్ని బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు. నాయనా, శ్రీహరి మన విరోధి. బ్రహ్మదేవుని ఆరాధించు లేదా విష్ణుమూర్తిని ఆరాధించు, అంతేకాని హరిని మాత్రం వద్దు అన్నాడు. తండ్రి వినలేదు తనయుడు. తనయును శిక్షించాడు తండ్రి, ఫలితము లేదు. విపరీతమైన శిక్షలు వేశాడు. ఏనుగులతో త్రొక్కించాడు, నిప్పులలో పడవేయించాడు, సముద్రములో నెట్టించాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తి మానలేదు. చివరకు ఎక్కడ ఉన్నాడు మీ హరి అన్నాడు. తండ్రి ఒక చోట ఏమిటి తండ్రి? భూమిలో, ఆకాశం పైన, నీటిలో, నిప్పులో, అక్కడ ఇక్కడ అని ఏమిటి? ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అన్నాడు తనయుడు. కోపం తన్నుకు వచ్చింది రాక్షసరాజుకు. అయితే ఈ స్తంభములో చూపగలవా అని అక్కడ ఉన్న స్తంభాన్ని కాలితో తన్నాడు దానవేంద్రుడు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటికి వచ్చాడు నరసింహుడు. తల మాత్రం సింహం, మిగిలిన శరీరమంతా మనిషి. హిరణ్యకశిపుని మీదకు దూకి అతన్ని పట్టి వడిలో వేసుకుని గుమ్మం మీద కూర్చుని వాడి అయిన గోళ్లతో చీల్చి చంపివేశాడు. దానవేంద్రుడు కోరుకున్నట్లే అతనికి మరణం సంభవించింది. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్రంతో ఊగిపోయాడు ఉగ్ర నరసింహుడు. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు. లాభము లేకపోయింది. లక్ష్మీదేవి దగ్గరకు రావటానికి భయపడిపోయింది. ఇక లాభం లేదనుకుని దేవతలంతా శంకరుని ప్రార్థించారు. ఏ విధంగానైనా శ్రీహరిని శాంతింపచేయమన్నారు. ఆలోచించాడు శంకరుడు. ప్రపంచములో కొన్ని జంతువులకు జాతి వైరము ఉన్నది. అవి గుర్రము, దున్నపోతు, మేక, కోతి, పాము, గ్రద్ద, పిల్లి, ఎలుక, జింక, కుక్క, కాకి, గుడ్లగూబ. కాబట్టి మనము సింహానికి జాతి వైరమున్న శరభము రూపము పొందుదుము అన్నాడు. అనుకున్నదే తడవుగా శరభానికి తొండము శంకరుడు, వీపు బ్రహ్మ, నేత్రములు సూర్యచంద్రులు, పార్శ్వభాగము వాయుదేవుడు, గోళ్ళు మేరు పర్వతాలు. ఈ రకముగా శరభము గిర్రును తిరుగుతూ నిరుసింహునితో తలపడింది. ఈ రెండింటి మధ్యన పోరు ఘోరమయ్యింది. ఎంతకీ ఎవరూ వెనుకకు తగ్గలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు హరి. ఎదురుగా తనను శాంతింపమని ప్రార్థిస్తున్న దేవతలు, ప్రహ్లాదుడు, భయకంపిత అయిన లక్ష్మీదేవి. అర్థమయ్యింది తనను శాంతింపచేయటానికి శంకరుడు చేసిన పని ఇది. విషయం తెలుసుకుని శాంతించాడు శ్రీహరి. ప్రహ్లాదుని శోణితపురానికి రాజుగా చేసి ఎవరి స్థలాలకు వారు వెళ్ళిపోయారు అన్నాడు రత్నాకరుడు. దేవతల గర్వభంగము. గురుదేవా, ఇంద్రాది దేవతలకు గర్వం ఎందుకు వచ్చింది? గర్వం ఏ రకముగా భంగమయ్యింది? మాకు వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దేవదానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉన్నది. ఆ యుద్ధములో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు. రాక్షస చేతిలో దైవ సైన్యము నాశనమైపోతుంది. అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మదనం చేశారు దేవతలు. ఉచ్చైశ్వరము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, చివరకు అమృతము పుట్టినాయి. శ్రీహరి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకముగా దేవతల మరణాన్ని జయించారు. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు. ఈ విజయం తమ వల్లనే వచ్చిందని దేవతలలో ప్రతివారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడైన పరబ్రహ్మ. అనుకున్నదే తడవగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమయ్యింది. దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి. దేవదానవ యుద్ధములో దానవులను తన అగ్నికేలలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుని దగ్గరకు పోయి, అగ్నిదేవా, ఈ భూతం ఏమిటో తెలుసుకునిరా అన్నారు. సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భూతం అడిగింది, నువ్వెవరవు? నేను అగ్నిదేవుడను. నన్ను జాతవేదుడు అంటారు. నీ శక్తి ఏమిటి? ఎంతటి వస్తువునైనా తుటిలో భస్మం చెయ్యగలను.
అయితే ఈ గడ్డిపోచను భస్మం చెయ్యి అంటూ ప్రక్కనున్న గడ్డిపోచను అక్కడ పెట్టింది భూతం. అగ్నిదేవుడు నిప్పులు వాన కురిపించాడు, పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డిపోచ కని కని కసి కందలేదు, చేసేది లేక అవమాన భారముతో వెనుదిరిగాడు అగ్నిదేవుడు. ఈసారి దేవతలు వాయుదేవుడు వద్దకు వెళ్ళారు. దేవదానవ యుద్ధములో తను గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు. అందుచేత దేవతలు వాయువును సమీపించి, వాయుదేవా, నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకునిరా అన్నారు. బయలుదేరాడు వాయుదేవుడు. భూతాన్ని సమీపించాడు. నువ్వెవరివి అని అడిగింది భూతం. నేను వాయుదేవుడను, ఆకాశములో సంచరిస్తుంటాను, నన్ను మాతరిష్యుడు అంటారు. నీ శక్తి ఏమిటి? ఎంతటి వస్తువునైనా సరే త్రుటిలో వేయగలను. అయితే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు అని ఇందాకటి గడ్డి పరకనే చూపించింది భూతం. వాయుదేవుడు చండ ప్రసండమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదలలేదు. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు వాయుదేవుడు. దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నారు. ఇంద్రుడు భూతాన్ని సమీపించాడు. నువ్వెవరవు అని అడిగింది భూతం. నేను ఇంద్రుడను, దేవతలకు రాజును. నీ శక్తి ఏమిటి? నిన్న జరిగిన యుద్ధములో రాక్షస నాశనం చేశాను. అలా అయితే ఈ గడ్డిపోచను కదుపు అంటూ అక్కడ ఉన్న గడ్డి పరకను చూపించింది. ఉఫ్ఫుమని ఊదాడు ఇంద్రుడు. గడ్డి పరక కదల్లేదు. గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ భూతం లేదు. ఆ క్షణములో అశరీరవాణి వినిపించింది. ఇంద్రాది దేవతలారా, ఇప్పటి వరకు మీరు రాక్షసులను మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్ధం. మీ విజయానికి కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వం అణచటానికే పరబ్రహ్మ అలా చేశాడు. ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మెలగండి. ఆ మాటలు విన్న దేవతలు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు. ఈ విధముగా దేవతలకు గర్వభంగం జరిగింది అన్నాడు రత్నాకరుడు. పిప్పలాదుడు, గురుదేవా, పిప్పలాద మహర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలములో విద్యాధరులకు రాజు చిత్రకేతువు. అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలని కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయములో శివుడు పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుని గాఢముగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు. మహర్షులు, రుద్రగణాలు అన్నీ వారి చుట్టూ చేరి నమస్కరిస్తూ నిలుచున్నాయి. ఆ దృశ్యం చూసిన చిత్రకేతువు భార్య బిడ్డల సంసార బంధనాలలో కూరుకుపోయిన పామరుడు లాగా, ఈశ్వరుడు ఇలా చెయ్యటం బాగాలేదు, శివుడంతట వాడే ఈ రకముగా చేస్తే రేపు మునులు ఋషులు ఏమి చేస్తారు అని పెద్దగానే అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు చిన్న నవ్వి ఊరుకున్నాడు. కానీ పార్వతి మాత్రం కోపముతో నువ్వు రాక్షసుడుగా జన్మించు అన్నది. త్వష్ట అనేవాడు ఒక ప్రజాపతి. ఒకసారి ఇంద్రుని మీద అతడికి చాలా కోపం వచ్చింది. అందుకని ఇంద్రుని సంహరించటానికి తన తపశ్శక్తితో విశ్వరూపుడనే కుమారుని సృష్టించాడు. ఇంద్రుడు వాణ్ణి చంపేశాడు. విశ్వరూపుని మరణ వార్త విన్న త్వష్ట హోమం చేశాడు. హోమగుండము నుంచి అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు, సూర్యుడంత ప్రతాపం కలవాడు, దివ్యకాంతులతో విరాజిల్లేవాడు అయిన కుమారుడు ఉదయించాడు. పుత్రుడు పుట్టగానే పెరిగి ఆకాశమంత అయినాడు. అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి. కనులు నిప్పులు చెరుగుతున్నాయి. చేతుల్లో భయంకరమైన త్రిశూలమున్నది. నోరు కొండగుహలా ఉంది. నాలుక చాచితే నక్షత్ర మండలాన్ని తాకేటట్లున్నది. అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు. అందుచేత వృత్రుడు అని పేరు పెట్టాడు త్వష్ట ప్రజాపతి. వృత్రుడు ఇంద్రుని మీదకి దండెత్తి ఇంద్రుని ఓడించాడు. దేవతల దివ్యాస్త్రాలు వాడి ముందు పనిచేయలేదు. అప్పుడు దేవతలంతా శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. హరివారి మొర అలించి ప్రత్యక్షమై, వృత్రుడు మహాబలశాలి, మహిమోపేతుడు, మీ దగ్గర ఉన్న ఆయుధాల వల్ల చావడు. చవనుని కుమారుడు దదీచి, పూర్వకాలములో దేవతలు తమ అస్త్రాలను దదీచి మహర్షికి ఇచ్చి దాయమన్నారు. ఎంతకాలానికి దేవతలు తిరిగి మహర్షి వద్దకు పోలేదు. అందుచేత ఆయన వాటిని పానం చేశాడు. అవి ఆయన ఎముకలకు పట్టినాయి. కాబట్టి ఇప్పుడు దదీచి ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా చేసి ప్రయోగిస్తే
వృత్రుడు నశిస్తాడు అన్నాడు శ్రీహరి. దేవతలంతా దీచి మహర్షి దగ్గరకు వెళ్ళారు. ఆయన తపోనిష్టలో ఉన్నాడు. దేవతలు మహర్షిని ప్రార్థించారు. మీకు ఏమి కావాలి అని అడిగాడు కనులు తెరిచిన మహర్షి. మహర్షి, వృత్రాసురుని బాధలో పడలేకుండా ఉన్నాము. అతడు తమ ఎముకలతో చేసిన ఆయుధాల వలన గాని చావడు. అందుచేత మీ వద్దకు వచ్చాము అన్నారు. విషయం అర్థమయ్యింది మహర్షికి. పుట్టిన ప్రతిపాని మరణించక తప్పదు. మరణానంతరము శరీరము క్రిమికీటకాలకు ఆహారమవుతోంది. దానికన్నా ఈ రకంగా దేవకార్యార్థం ఉపయోగించబడటం శ్రేయస్కరం కదా అని ఆలోచించి సరే అన్నాడు. ఆ తరువాత ధ్యానములో కూర్చుని కన్ను మూశాడు. అతని ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు. అతడి వెన్నుముకతో వజ్రాయుధం తయారు చేశాడు విశ్వకర్మ. విష్ణుమూర్తి తన శక్తిని అందులో నింపాడు. వృత్రుని యుద్ధం చేసి వజ్రాయుధంతో అతన్ని సంహరించాడు ఇంద్రుడు. దదీచి భార్య లోపాముద్ర. ఈమెనే సువర్చ అని కూడా అంటారు. తన భర్తను అన్యాయముగా బలి తీసుకున్నారు అని దేవతలను నిందించి సహగమనానికి ఏర్పాటు చేసుకుంది. అప్పుడు అశరీరవాణి, అమ్మా నువ్వు గర్భవతివి, ఇలా మరణించరాదు అన్నది. దాంతో ఆమె తన గర్భాన్ని చీల్చుకుని లోపల ఉన్న బాలుని తీసి ఆశ్రమ ప్రాంగములోని రావి చెట్టు కింద పడుకోబెట్టి తాను సహగమనం చేసింది. దేవతల బాలుని దగ్గరకు పోయి అతడికి పిప్పలాదుడు అని నామకరణం చేశారు. అతడు రుద్రావతారము తరువాత కాలములో పిప్పలాదుడు అనరణ్య మహారాజు కుమార్తెను వివాహమాడి స్వస్వరూప జ్ఞానము పొంది బ్రహ్మజ్ఞాని అని పేరు పొందాడు అంటూ పిప్పలాదుని జన్మ వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. నలదమయంతులు. గురుదేవా, ఆహుకుడు ఆహుకనే బిల్లు దంపతులు నలధమయంతులుగా జన్మించారని చెప్పగా విన్నాను. వారి వృత్తాంతము వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలములో కైలాస పర్వతానికి దగ్గరలో ఒక కేకారణ్యము ఉండేది. ఆ అరణ్యములో ఆహుకుడు అని ఒక బిల్లుడు ఉండేవాడు. అతని భార్య ఆహుకి. వారు గొప్ప శివభక్తులు. ప్రతిరోజు సూర్యోదయం కాకముందే లేచి కాలకృత్యాలు ముగించి ఈశ్వరుని అర్చించి ఆ తరువాత వేటకు వెళ్ళేవాడు ఆహుకుడు. పశుపక్షాదులను వేటాడి వాటితో పాటుగా వెదురు బియ్యము, పుట్టతేనె, కందమూలాలు దొరికినంత వరకు తీసుకొచ్చేవాడు. భర్త తెచ్చిన వాటిని వండి ముందుగా అతిథి అభాగ్యతులకు పెట్టి మిగిలిన దానిని తాము తినేవారు. ఈ రకముగా ప్రతిరోజు శివార్చన, అతిథి పూజ చేస్తూ సుఖముగా కాలం గడిపేవారు బిల్లు దంపతులు. వారి సేవలకు నియమనిష్టలకు ఆనందించిన పరమేశ్వరుడు వీరి భక్తిని పరిశీలిద్దాము అనుకుని పార్వతీదేవితో, దేవి, బిల్ల దంపతుల భక్తిని పరీక్షించాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను ఒక సన్యాస రూపం ధరించి వాళ్ళ ఇంటికి వెడతాను. నువ్వు పెద్ద పులి రూపములో అక్కడకు వచ్చి ఆ బిల్లుని ప్రాణాలు తీయవలసినది అన్నాడు. సరేనంది ఆమె. ఆ రోజు సూర్యాస్తమయమైంది. మసక చీకట్లో కమ్ముతున్నాయి. ఎవరో వాకిట్లో తిరుగుతున్నట్లనిపించింది. తలుపు తీశారు బిల్ల దంపతులు. బయట ఎవరో యతీశ్వరుడు. అతన్ని లోపలకు తీసుకుపోయి కాళ్ళు కడిగి త్రాగటానికి నీరిచ్చారు. మార్గాయాసముతో ఉన్న అతడికి ఉపచారాలు చేశారు. రాత్రి అయ్యింది. యతీశ్వరుడికి తీయని ఫలాలు, వెదురు బియ్యము, పుట్టతేనె తినటానికి ఇచ్చారు. బయట అడవి మృగాల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. బిల్లుని ఇల్లు చాలా చిన్నది. ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. మూడో వారికి చోటు ఉండదు. ఎవరైనా లోపలికి రావాలి అంటే లోపల వారు ఒకళ్ళు బయట ఉండాలి. ఆ ఇల్లు చూసి యతీశ్వరుడు, పూజ్య దంపతులారా, చిమ్మ చీకట్లో కమ్ముకుంటున్నాయి. గడప దాటి కాలు బయట పెట్టడము ప్రమాదము అనిపిస్తుంది. మృగాలు దగ్గరలోనే తిరుగుతున్నట్లున్నాయి. ఇల్లు చూస్తే బహు చిన్నది. ఏమి చెయ్యటానికి పాలు పోవటం లేదు అన్నాడు. అప్పుడు బిల్లపత్తిని తన భర్తతో, నాథా, నువ్వు ఈ స్వామి ఇంట లోపల ఉండండి. విల్లంబులు తీసుకుని రాత్రంతా బయట కాపు కాస్తాను అన్నది. దానికి బిల్లుడు, ప్రేయసి, ఇన్నాళ్ళు ఎందుకనో జంతువులు ఎక్కువగా తిరుగుతున్నట్లున్నాయి. నువ్వు యతీశ్వరుడు లోపల ఉండండి. నేను ఆయుధము ధరించి బయట మీకు కాపలాగా ఉంటాను అన్నాడు. సరేనంది అతని భార్య. ఆహుకి ఈశ్వరుడు లోపల పడుకున్నారు. ఆహుకుడు బయట కాపలా కాస్తున్నాడు. 2 జాములు దాటింది. మృగాల అరుపులు ఎక్కువైనాయి. పెద్ద పులి ఒకటి గాండ్రిస్తూ
తిరుగుతూ వీరి ఇంటి వైపే వస్తోంది. దానికి త్రుటిలో గురి తప్పిపోయింది. పులి మితిమీరిన గురి చూసి బాణం వేశాడు ఆహుకుంది. కత్తి తీసి పులిని నరకబోయాడు ఆహుకుడు. కోపంతో ఆహుకుడి మీదకి దూకేసింది. ఒక్క దెబ్బతో అతడి ప్రాణాలు గాలిలో. ఇంతలోనే పులి అతడి మీదకు దూకింది. కలిసిపోయాయి అంతా. ఒక దెబ్బతో అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బిల్లవనిత అడవిలోని ఎండు పుల్లల ప్రోగు చేసి చితి పేర్చింది. ఆ చితికి నిప్పంటించింది. భర్తతో పాటుగా తను కూడా అగ్ని ప్రవేశం చేసి చితి పేర్చింది. ఆ చితికి నిప్పంటించి యతీశ్వరుడి వద్దకు వచ్చి నందికేశ్వర తీర్థము గురువర్యా, నందికేశ్వర తీర్థము ఎక్కడ ఉన్నది? అక్కడ స్నానము చేస్తే వచ్చే ఫలమేమిటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించటం మొదలుపెట్టాడు కృష్ణశర్మ. రేవా నదీ తీరములో కర్ణకి అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణవతి. అతని కుమారుడు కర్మసిద్ధుడు. జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తరువాత భార్యను